పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. మండల పరిషత్ అధ్యక్షురాలు కట్టబోయిన వెంకటలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పింఛన్లు, పట్టాదారు పాస్బుక్లు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. కొత్త పింఛన్లు, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని అన్నారు. మనం ఎలక్షన్ ముందు ఒక 2-3 నెలల ముందు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఇప్పటికి చూసుకుంటే దాదాపుగా 34,000 కదా, సెన్సస్ 34,000 తగ్గింది. అది ఎందుకు తగ్గింది, ఏ గ్రామం నుంచి ఎక్కడికైనా వేరే చోట బతుకు తెరువు కోసం వెళ్ళారా, లేకపోతే నిజంగా అప్పుడు దొంగోట్లేనో జాయిన్ చేశారనేది కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. దయించి రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయ్యి అధికారులతో కూర్చుని ఏ గ్రామంలో మనం ఉన్నాన్ని మీకు ఫింగర్ టిప్స్ చెప్పొచ్చు. అదేవిధంగా టౌన్లో అయితే ఆ వార్డు సెక్రటరీలు, వార్డు సచివాలయ సిబ్బంది కూడా దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. దాన్ని దయించి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసి మరి అలాంటివి ఏమైనా ఉంటే సరిదిద్దవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా మనం ఈ నెలాఖరు నుంచే అన్ని స్టార్ట్ అవుతున్నాయి. మరి 19వ తారీఖు, అది 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సర్వే ప్రోగ్రాము. అందరూ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వండి. మీకు అర్థమైపోతే ఎంఆర్ఓని అడగండి. ఇది రూల్ ఏంటి, రెగ్యులేషన్స్ అన్ని కాపీలు మీ గ్రామాలకి సచివాలయాల్లో పెట్టిస్తాం. దాంట్లో ఉన్న అన్ని కూడా మీరు చదువుకుని అందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, గ్రామం మంచి కోరుకున్న వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీకు నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ విషయంలో ఆల్రెడీ మరి ఏదైతే మాట అన్నారో దాన్ని 3,000 నుంచి 4,000 చేసి 2 సంవత్సరాల నుంచి ఇస్తాం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం కొత్త పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కానీ మరి ఇస్తానని మేము మాట ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి కట్టుబడే ఉన్నారు. ఆర్థిక లోటు వెంటాడుతూ ఉంది ఈ రాష్ట్రాన్ని. దాన్ని ఏదో రకంగా జయించి ఈ నెల చాలా వరకు పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇళ్ల స్థలాలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడు ఇవాళ కొని ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పుడు కూడా ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు. ఇవన్నీ కూడా నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలకు మనం మాట ఇచ్చాం, ప్రజలకు మనం చేయాలని ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా రైతుని గత 5 సంవత్సరాలు కూడా మరి 2 సంవత్సరాలు తప్పితే గత 5 సంవత్సరాలు కూడా రైతులు కానీ, పల్లెటూరులో ఉన్న ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీసీని కానీ, జడ్పీటీసీ కానీ ఎక్కడా కూడా పట్టించుకోకుండా కేవలం సచివాలయాల మీద, అధికారుల మీద ఆధారపడి మొత్తం గ్రామాలన్నీ సర్వనాశనమైంది. శానిటేషన్ లేక, కనీస రోడ్లు వేయలేక, మంచినీరు, తాగునీరు ఇవ్వలేక, ఇవన్నీ మీకు తెలుసు. ఇవాళ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం మీ సెంతలో అధికారులు ఉన్నారు. మీరు చెప్పినట్టు జరుగుతుంది. ఇవాళ పీజీఎస్లో, మన పీజీఆర్ఎస్లో 1915 అప్లికేషన్లు వస్తే 1885 మనం పూర్తి చేయగలుగుతాం. జిల్లాలో మొట్టమొదటి స్థానం తాడిపోయడం ఉంది. అంటే ఈ అధికారులు కూడా మనం పని చేయించుకోవాలి. కొంతమంది దురుసుగా మాట్లాడి గొడవ పెడతాం కంటే మంచితనంగా మన మీద ప్రేమగా పనిచేయాలి తప్ప, మన అధికారం ఉన్నది నటిస్తారు. అధికారం ఉన్నది కాదని మనం మాట్లాడితే నటిస్తారు తప్ప వాళ్ళు పనిచేయరు. వాళ్ళతో పనిచేయించవలసిన బాధ్యత నాయకులకు ఉంది. లేకపోతే చెడ్డ వచ్చింది ప్రభుత్వం తరఫున మనకే వస్తుంది. ప్రభుత్వానికి వచ్చిందంటే మనకు వచ్చినట్టే, మన పార్టీలకు వచ్చినట్టే. కాబట్టి అధికారులను గౌరవించండి. అలాగే అధికారులు కూడా ప్రజలను గౌరవించి పరస్పరం కోఆర్డినేషన్తో ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా చాలామంది వీఆర్ఓలు ఎవరైనా ఆన్లైన్ చేయాలంటే డబ్బులు అడుగుతున్నట్టు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి కంప్లైంట్స్ వస్తే మాత్రం ఇమీడియట్గా సస్పెండ్ చేయించే బాధ్యత నాదని చెప్పి చాలాసార్లు చెప్పాను. అయినా మానతలేదు. ఒక ఎకరం ఆన్లైన్ చేయాలంటే 22,000 అడిగారు. అది ఎంతవరకు ధర్మం? ఒక రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా స్పెషల్ ఆఫీసర్ కూడా మీరు నిఘా పెట్టండి. ఎవరైనా అలాంటి అధికారులు ఉంటే మాత్రం కాన్స్టిట్యున్సీ దయించి వెళ్ళిపోండి. మీకు ఇచ్చే జీతాలు కానీ ప్రభుత్వం మనకి ఏదైతే ప్రజల డబ్బులు ఇస్తూ ఉంది, వాళ్ళ ప్రజల దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వంలో డబ్బు లేదు, సరైన వ్యాపారాలు లేవు. అయినప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంది ప్రభుత్వం. దయించి అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని అటు అధికారులు, ఇటు ప్రభుత్వ అధికారులు, అటు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక మంచి కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈనాటి మండల సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం. జై హింద్.